విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా తీసుకొని ఒక అన్నదమ్ముడిగా ఒక కొడుకుగా చాలా మంది నన్ను ఓన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తివంతం లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు, నేను ముందే చెప్తా ఉన్నా. నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందిస్తుపోతా ఉన్నారు. నేను దురదృష్టంగా ఎంతైతే 30,000 మెజారిటీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్ గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాను. నేను నిన్న మొన్న చూస్తా ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రం అలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఎలక్షన్ కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూల్ బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. మీరు రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు అర్థమైపోద్ది. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే రిజల్ట్ అది. ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలని మధ్య పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ చేసి పారిపోయారు. అది తెలుసా మీకు? 12 గంటలకే చేతులు ఎత్తిస్తారు, ట్రెండ్ తెలిసిపోయి చేతులు ఎత్తి పారిపోయారు. అది తెలుసుకోండి ఫస్ట్. 12 గంటలకే హ్యాండ్స్ అప్. మీరు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 12 గంటలకే హ్యాండ్స్ అప్. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బట్టలు నొక్కాల్సిన అవసరం లేదు. మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను, నేను ఇంట్లోకి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు. దానికి భిన్నంగా ప్రజలు తీర్పిపోతా ఉన్నారు. ప్రజల కొరకు ఒకటే, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, విశాఖపట్నం మెట్రో కావాలి, పోలవరం కావాలి, ఈ రాష్ట్రం నుండి ఎలుగొండ కావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులను క్లియర్ అవ్వాలి, ఈ రాష్ట్రం అప్పుల బాధ నుంచి కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో యువతంతా కూడా మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కోసం. ఒక్క కంపెనీ కూడా ఒక 50,000 శాలరీ ఇచ్చే కంపెనీ ఒకటి కూడా విశాఖపట్నంకి వచ్చిన పరిస్థితి లేదు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఏమీ లేదు, ఎక్కడ కూడా ఏం లేదు. ఏమన్నంటే నేను మేనిఫెస్టోని మొత్తాన్ని అమలు చేసింది. ఎక్కడ చేసావు? మద్యపాన నిషేధం చేశాయా? సిపిఎస్ వెంటనే చేస్తాను చేశారా? వద్దు. ఏ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తున్నా చేశారా? ఏమీ చేయలేదు. ఎక్కడ ఒక్కటి కూడా చేయలేదు. ప్రాజెక్టులు అన్నారు, ఎయిర్పోర్ట్ అన్నారు, ఏమీ చేయలేదు. ఏదో బటన్ నొక్కుంటా నువ్వు నొక్కడం తప్ప ఏమీ చేసింది లేదన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఎగబడిపోతా ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో కూడా కీ రోల్ పోషించిపోతా ఉన్నారు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రం అభివృద్ధి భావం నడవాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి, ఉమ్మడి అభ్యర్థులు గెలవాలని రాష్ట్రపతి డిసైడ్ అయిపోయారు. మీరేదో బెదిరిస్తే ఓట్లేస్తారు, నాయకులు బెదిరించగలరు, నాయకుల యొక్క వ్యాపార సంస్థల మీద దాడులు చేయించగలరు, నాయకుల్ని బెదిరించి ఏదో చేయగలరు. కానీ మీరు ప్రజలు ఏం చేయలేరు కదా. లోపలికి వెళ్ళి మీరేం చేయగలరు? దౌర్జన్యం ఎక్కడ చేయగలరు? ప్రజలు మీరు ఏమీ చేయలేరు. ఇవాళ ఎంప్లాయీస్ కానీ, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా
ఉమ్మడి ప్రభుత్వం రావాలి, రాష్ట్ర ప్రభుత్వం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి జరగాలి, దేశంలో నెంబర్ 1 గా ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే విశాఖపట్నం చూస్తే ఈ విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి, 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలబోతా ఉన్నాం, ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. మొత్తం 17లో 14 సీట్లు 100% గెలుస్తాం. ఒకటి టఫ్ ఫైట్ లో ఉన్నాం. ఎవరైనా చెప్తా ఉన్నారు, ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు, ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏజెంట్లు అక్కడ పారిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు. మీరు చెక్ చేసుకుని వాళ్ళని చెప్తా ఉన్నా, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.